అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ ఉంటే రాజు అయితే మాత్రం నేను కంపెనీ బాధ్యతలు చేపట్టాలని అనుకున్నాను, అందుకే నేను సీఈఓగా పోటీ చేస్తున్నాను అని అనేసరికి ఇందు అయితే అబ్బో అన్నట్టు రాజు మాటలకు అలాగే చూస్తూ ఉంటుంది. అయినా నా ముద్దులు పెళ్ళం కోసం నేను ఆ మాత్రం చేయలేనా ఏంటా అనేసి అక్కడున్న ఇందు బొగ్గగిల్లుతూ మాట్లాడుతూ ఉంటాడు. రాజు అయితే ఇక ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు భ్రమరాంబ అయితే ఇలా మాట్లాడుతూ ఉంటుంది, అది కాస్త రిస్క్ ఏమో అని అనేసరికి రిస్క్ లేకుండా మనం ఏ పని కూడా చేయలేమండి. నా వెనక్కి గోతులు తవ్విన వాళ్ళకి, నా చుట్టూ కుట్రలు చేసిన వాళ్ళకి తెలియాలి కదా నా టాలెంట్ అంటే ఏంటో, నేను ఎలా ఉంటానో, ఎంత వర్క్ చేస్తాను అనేది. అయినా రిస్క్ లేకపోతే ఏ వర్క్ కూడా మనకి కిక్ ఇవ్వదులేండి. నాకు రిస్క్ లేకుండా ఏ వర్క్ చేయను, నేను ఉఫ్ అని గాలిలా ఊదేస్తూ ఉంటాను వచ్చిన రిస్కులు అనేసి తెలుసా మీకు అనేసి చాలా ఎక్కువగా మాట్లాడేస్తూ ఉంటాడు రాజు అయితే. దాంతో అక్కడున్న అపర్ణదేవికి అయితే రాజు మాట్లాడిన మాటలకు చాలా పొంగిపోతే సంతోషిస్తూ ఉంటుంది. రాజు మాత్రం ఎక్కడా తగ్గకుండా రేపు నుంచి కంపెనీ బాధ్యతలు చేపడతాను, నా ముద్దుల భార్య కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా చెప్పండి, ఏ రిస్క్లు వచ్చినా సరే నేను చూసుకుంటాను అని చెప్పి భోజనం తినడం ముగియడంతో ఇక హ్యాండ్ వాష్ చేసుకోవడానికి పక్కకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అందరూ వ్యక్తులు రాజు వైపే చూస్తూ ఉండిపోతూ ఉంటారు. రాజు అయితే చక్కగా హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి అక్కడున్న కావ్య కొంగుతో తుడుచుకొని స్టైల్గా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అదంతా అపర్ణదేవికి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికైనా నీకు అర్థమైంది కదా, పోలికలే కాదు గుణాలు కూడా నా కొడుకుతో ఉన్నాయి, నా మనవడివి చూసావా అని ఎలాగో శత్రువులని ఎలాంటి సమాధానం చెప్పాలో, ఎలా వాళ్ళతో ఉండాలో, ఎలా మెలకువలో తెలుసుకోవాలో ఇప్పుడైనా నీకు అర్థమైంది అనుకుంటాను. నా రాజే కాదు ఈడు కూడా సేమ్ నా రాజులాగానే ఉన్నాడు కదా అనేసి అపర్ణదేవి అయితే రేఖతో మాట్లాడుతూ ఉంటే రేఖ అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక బ్రహ్మరంగమ్మ కూడా చాలా కోపంగా అనిపిస్తూ ఉంటుంది. అపర్ణదేవి మాటలు కూడా ఇప్పుడైనా సరే నా మనవడు వచ్చాడు, ఇక మీ ఆటలు ముందుకు సాగవు, జాగ్రత్తగా ఉండండి, నా రాజులాగా మీరు కూడా చిత్తవక తప్పదు, ఇక్కడ నుండి వెళ్ళిపోవడానికి రెడీగా ఉండండి అనేసరికి షాక్ అయి చూస్తూ ఉంటుంది రేఖ అయితే.